నేను తప్పించుకోగలనో లేదో పక్కన పెట్టండి, మీరు మాత్రం తప్పించుకోలేరు. నీలవేణి నన్ను కావాలనే టార్గెట్ చేస్తోంది. నా చీకటి కోణమంతా బయట పెట్టడానికి ట్రై చేస్తోంది. దాని ఎత్తులకి నేను దొరికిపోయే ముందే నేను మరో పై ఎత్తు వేయాలి. రంజిత్, ఏంటి పిలిచావంట? ఏమైనా చెప్పాలా? అవును నిమిష, మనసంతా ఏదోలా ఉంది. ఏమైంది రంజిత్? ల్యాప్టాప్ వచ్చేసింది కదా, ఇంకా దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? నీకో విషయం చెప్పనా నిమిష? మనకింకా పెళ్లి కాకపోయినా నేను ఆల్మోస్ట్ నిన్ను నా భార్య అని అనుకుంటున్నాను. అందుకే నా బాధల్ని, నా బాధ్యతల్ని అన్నీ నీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నాకు తెలుసు రంజిత్, నువ్వు నన్నెంత అభిమానిస్తున్నావో, నన్నెంత ప్రేమగా దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నావో నాకన్నీ తెలుసు. కానీ ఏం లాభం నిమిష? ఇక్కడ ఏం చేయాలన్నా, ఏం మాట్లాడాలన్నా ఎవరో ఒకరి కన్ను మన మీద పడుతూనే ఉంది. ఇంతకెవరి గురించి మాట్లాడుతున్నావు? ఇంకెవరి గురించి? ఆ నీలవేణి గురించి. మనం కలిసి కూర్చొని కాఫీ తాగినా సరే కళ్ళప్పగించి చూస్తోంది. మనల్ని ఎలా విడదీయాలా అని ఎప్పుడూ ఏదో ఒక ప్లాన్ వేస్తూనే ఉంటుంది. అందుకే ఆ నీలవేణి ముందు నీతో కాస్త క్లోజ్గా ఉండాలన్నా నేను ఆలోచించాల్సి వస్తోంది. రంజిత్, నువ్వు దాని గురించి అంత ఎక్కువగా ఏం ఆలోచించకు. అది ఏం చేసినా మన పెళ్లి మాత్రం ఆపలేదు. అది ఏం చేసినా మన పెళ్లి నేనాగనివ్వను. కాకపోతే నీతో కాస్త ప్రశాంతంగా గడపాలనుంది. అందుకే సరదాగా బయటకు వెళ్దామా? గుడ్ ఐడియా రంజిత్. నేనే నీతో అందామనుకున్నాను. బయటకు వెళ్తే నీకు కూడా కాస్త రీఫ్రెష్మెంట్ దొరుకుతుంది కదా అనుకున్నాను. యువర్ గ్రేట్ నిమిష. పెళ్లి చేసుకోకముందే నన్ను ఎంత బాగా అర్థం చేసుకుంటున్నావో. నాకు ఎలాంటి వైఫ్ కావాలని నేను కోరుకున్నానో అచ్చో నువ్వు అలాగే ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్ రంజిత్. అయితే మనం ఇప్పుడే బయలుదేరదాం. ఇప్పుడంటే అప్పుడేనా? నాకు రెడీ అవ్వడానికి కాస్త టైం ఇవ్వు. సరే, నువ్వు వెళ్ళి రెడీ అయ్యారా? త్వరగా వచ్చేసాయి. సరే రంజిత్, ఒక 10 minutes లో వచ్చేస్తాను, సరేనా? పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉన్నాయి. అందుకే నిన్ను నా సొంతం చేసేసుకోవాలి. DNA రిపోర్ట్ వచ్చేలోపే నేను నిన్ను లొంగ తీసుకోగలిగితే ఆ తర్వాత నిన్ను అడ్డం పెట్టుకొని నాకెదురొచ్చే ఏ సమస్య నుంచైనా నేను బయటపడగలను. దీంట్లో లైట్ షేడ్ ఒకటి లేదు, డార్క్ షేడ్ ఒకటి లేదు. 2 ప్లాన్ చేయాలి. ఈ కలర్ లో ప్లెయిన్ ఉంది కానీ డిజైన్ శారీ లేదు. అలాంటిది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అవును, రంజిత్ ఇచ్చిన మందు కాంచన చేత తాగించాను కదా. మందు తాగ్గానే మన్మధుడు పూనినట్టు మీద మీద పడుతుందనుకుంటే ఒక ముద్దు అడగటం లేదు, ముచ్చట అడగటం లేదు. ఏమై ఉంటుంది? ఒకవేళ ముద్దు కావాలనిపించినా మొహమాటంతో ఆగిపోయి ఉంటుందా? ఆడవాళ్ళు ఎప్పుడూ అంతే కదా. మగాడిగా నేనే ఓ అడుగు ముందెయ్యాలి. చెప్తా.
ఏంటి మూతి పగల కొట్టావు? పగలాలనే కొట్టింది. మరి అలా పగల కొట్టేసావేంటి? మొగుడు పక్కకొస్తే ఇలానైనా సత్కరించేది. ఏంటిది? నేను కూడా అదే అడుగుతున్నాను. ఏంటిది ఎప్పుడు లేంది? ఆ, ఇప్పుడైనా ఉంటుందేమోనని ఆశపడ్డాను. ఏంటి? అది ఆశ కాదు, అత్యాశ. నిన్న ఆ ముందు కూడా మార్చలేదు. మారుస్తుందనుకుంటే నాదే మూర్ఖత్వం అవుతుంది. ఏంటి ఏదో మందు గిందు అని అంటున్నారు? ఏంటి సంగతి? ఆ, మందా? నీ ముందా? అదేం లేదులే. మరి ఇప్పుడే ఏదో అంటున్నారు కదా. అదేం లేదులే గాని అసలు ఇదంతా ఏంటి చీరల ఎగ్జిబిషన్ పెట్టావు? మరేం లేదండి, పెళ్లి బట్టలు కొనడానికి బట్టల షాప్ వాళ్ళని అమ్మ ఇంటికి పిలుస్తుంది. అందుకే నా దగ్గర ఏ కలర్లు ఉన్నాయో, నేను ఏ కలర్లో తీసుకోవాలో ఇప్పుడే నోట్ చేసుకుంటున్నాను. అప్పుడు మళ్ళీ మర్చిపోతాను కదా. నీకు అన్ని రంగుల చీరలు ఉన్నాయి కదా, ఇంకే రంగు చీర లేదు? ఇప్పుడు తెలుపు అంటే ఒకటే తెలుపు ఉండదు. అందులో పాలు తెలుపు ఉంటుంది, పత్తి తెలుపు ఉంటుంది, అన్నం తెలుపు ఉంటుంది, హంస తెలుపు ఉంటుంది, మబ్బు తెలుపు ఉంటుంది, ముత్యం తెలుపు ఉంటుంది, మల్లెపువ్వు తెలుపు ఉంటుంది, కలువ పువ్వు తెలుపు ఉంటుంది. అంతెందుకు, నా తెలుపు కూడా ఉంటుంది. చూసారా ఒక్క తెలుపులోనే ఎన్ని షేడ్స్ ఉన్నాయో? అలాగే అన్ని రంగుల్లోనూ అన్ని షేడ్స్ ఉంటాయన్నమాట. చీరలు కొనేటప్పుడు ఇన్ని షేడ్స్ చూస్తావా? అవును, మరి అన్ని షేడ్స్ ఉన్నప్పుడే అన్ని రంగుల చీరలు ఉన్నట్టు. అప్పుడు అది షాపింగ్ అవ్వదే, శాడిజం అవుతుంది. అందుకే టేస్ట్ తెలిసిన వాడినైనా పెళ్లి చేసుకోవాలని అంటారు, లేకపోతే పెళ్ళం టేస్ట్ ని అర్థం చేసుకున్న వాడినైనా పెళ్లి చేసుకోవాలని అంటారు.